ప్రజాస్వామ్యం పేరుతో నిరంకుశంగా పాలిస్తే ఎలా ఉంటుంది? డెమోక్రసీ అని చెప్పి డిక్టేటర్‌షిప్‌లా వ్యవహరిస్తే ఎలా ఉంటది? ఇప్పుడు ప్రపంచంలో మన చుట్టుపక్కల దేశాల్లో ప్రజలు తిరగబడుతున్నారు. విప్లవాలొస్తున్నాయి. మనం చూస్తే 3 సంవత్సరాల క్రితం శ్రీలంకలో రాజపక్షాస్‌కు వ్యతిరేకంగా ప్రజలందరూ రోడ్డు మీదకొచ్చారు. యువత అందరూ రోడ్డు మీదకొచ్చారు. వాళ్ళందరూ మనం కొన్ని వీడియోస్ చూస్తే గనక ప్రెసిడెన్షియల్ ప్యాలెస్‌లోకెళ్ళి అల్లకల్లోలం సృష్టించారు. లోపలికెళ్ళి వస్తువులని లాగి బయటేశారు. ఎందుకంటే మొత్తం నెపోటిజం, ఫేవరెటిజం. అక్కడ రాజపక్షాలు మొత్తం కూడా వాళ్ళ చుట్టాలు, వాళ్ళ బంధువులు వాళ్లే పరిపాలిస్తూ లంచగొణితనం అలవాటు చేసుకుని ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులు పట్టించుకోలేదు. శ్రీలంక దివాళా తీసింది. ప్రజలకి తినటానికి తిండి లేని పరిస్థితి. విపరీతమైన ఇన్ఫ్లేషన్ అన్నమాట. ఫారెక్స్ రిజర్వ్స్ అస్సలు లేవు. ఆ టైంలో ప్రజలందరూ తిరగబడి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ రోడ్ల మీదకి వచ్చారు. రోడ్ల మీదకి రావడమే కాదు, భవంతులను అటాక్ చేశారు. ముఖ్యంగా ప్రభుత్వ భవంతులు కావచ్చు, ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ కావచ్చు, అన్నీ అటాక్ చేశారు. పోయిన సంవత్సరం మనం చూస్తే కనుక షేక్ హసీనా ఆవిడ పాలసీస్ అక్కడ ఎవరికి నచ్చలేదు. యువత బయటకు వచ్చారు. ఎవరైతే 1971 వార్ వెటరన్స్ ఉన్నారో వాళ్ళ పిల్లలకి వాళ్ళకి రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వాలని చెప్పి యువత పోరాడారు. అంతేకాదు బంగ్లాదేశ్ స్థితిగతులు పట్టించుకోకుండా ఆవిడ రాజ్యం వెళుతున్నారని చెప్పి ఆవిడని దుయ్యబట్టారు. చివరికి ఆవిడ మిలిటరీ హెలికాప్టర్ ఎక్కి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ప్రజల తిరుగుబాటు ఎలా ఉంటుందో ఆవిడ చవి చూడాల్సి వచ్చింది. గత వారంలో ఇండోనేషియా ఆర్థిక పరిస్థితి బాలేదు. అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఉంది. యువత అసహనంతో ఉన్నారు. ఆ టైంలో అక్కడ ఎంపీలకి విపరీతమైన హెచ్ఆర్ఏ పెంచేశారు. హౌస్ రెంట్ అలవెన్స్ డాలర్స్లో పోలిస్తే కనుక $3,000 అనమాట. వాళ్ళ రూపాయస్తో పోలిస్తే కనుక 50 మిలియన్ రూపాయస్. సో అంత హౌస్ రెంట్ అలవెన్స్ అవసరమా? మాకు తినటానికి తినలేదు, మా వేతనాల కంటే కూడా వాళ్ళకి 10 రెట్లు హౌస్ రెంట్ అలవెన్స్ వస్తుందని చెప్పి యూత్ బయటకు వచ్చేసారు. మనం చూస్తే ప్రపంచంలో చాలా దేశాల్లో యువత ఊరుకోవట్లేదు. ఈ ఇంటర్నెట్ యుగంలో డెమోక్రసీ విలువ అందరికీ తెలుసు, మానవ హక్కులు అందరికీ తెలుసు. ప్రజాస్వామ్యం అంటే ప్రజలు అందరిదీని అందరూ గుర్తుపట్టేశారనమాట. అందరూ గ్రహించేశారు. వాటన్నిటితో పాటు ఇంటర్నెట్, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, స్కూల్ టెక్స్ట్ బుక్లు అన్నీ కూడా ప్రజాస్వామ్యం గురించి చెప్తున్నాయి. నిన్నటికి నిన్న నేపాల్లో మాజీ ప్రధాని భార్య కూడా మరణించారు. చాలా దారుణమైన స్థితిలో ఆవిడ మరణించారనమాట. మనం చూస్తే అక్కడ జెన్జీ మొత్తం యువత బయటకు వచ్చేసారు. బయటకు వచ్చి ఏదైతే లీడర్స్ యొక్క ఎవరైతే అక్కడ అధికారంలో ఉన్నారో మంత్రులు కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, వాళ్ళ బంధువర్గం కావచ్చు, వాళ్ళ పిల్లలు వాళ్ళు అనుభవిస్తున్న లగ్జరీ వీడియోస్ వైరల్ అయిపోయాయన్నమాట. దాన్ని ఆపడానికి గవర్నమెంట్ సోషల్ మీడియా బ్యాన్ చేయడానికి ట్రై చేసింది. అయితే యువత దాన్ని అర్థం చేసుకున్నారు. ఆపాల్సిన సోషల్ మీడియా కాదు, మీ ఆశ్రిత పక్షపాతం, మీ అవినీతి అంటూ రోడ్ల మీదకి వచ్చారు. రోడ్ల మీదకి రావడంతో హింస చెలరేగింది. దాదాపు 20 మంది చనిపోయారు. అయినా కానీ యువత ఆగట్లేదన్నమాట. ఇప్పుడు ఈ దేశాలన్నీ చూస్తే మనకేమనిపిస్తుంది, రేపో మాపో పాకిస్తాన్లో కూడా ఇలాంటి దుస్థితి వచ్చే అవకాశం కనిపిస్తుంది అనమాట. ఎప్పుడైతే ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించరో అది ఎంత గొప్ప దేశమైనా, ఎలాంటి దేశమైనా సరే ప్రజలు తిరగబడతారు. అది నేతలందరూ గ్రహించాలి. ప్రజాస్వామ్యం పేరుతో నిరంకుశ పాలన కొనసాగిస్తే, ప్రజాస్వామ్యం పేరుతో అవినీతి చేస్తే, ప్రజాస్వామ్యం ప్రజలు మేము రక్షిస్తామని చెప్పి వచ్చి భక్షిస్తే ప్రజలు ఖచ్చితంగా తిరగబడే రోజులు వచ్చేసాయి. అది ఏ నేతైనా, ఎంత మహానేతైనా.